హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడే, అది కూడా అచ్చంగా స్వీట్ షాప్లో కొన్నట్టే ఉండే పుట్నాల పప్పు పట్టి తయారీ విధానం చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి. చివరి లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి 200 గ్రాముల దాకా పుట్నాల పప్పులను అయితే వేసేసుకుందాం. ఈ పుట్నాల పప్పుల్ని మనం కాస్త దోరగా రోస్ట్ అయితే చేసేసుకుందాము. లో ఫ్లేమ్ మీదనే మనం ఇది దాదాపు ఒక 2 నిమిషాల పాటు బాగా మనము కలుపుతూ ఉన్నట్టయితే కాసేపటి తర్వాత మనకు ఇవి మంచి సువాసన అయితే వస్తాయన్నమాట. అప్పుడు దాకా కూడా మనం కాస్త వేయించుకుంటూనే ఉండాలి. ఇలా బ్రౌన్ గా అంతా వేగిపోయిన తర్వాత మనము వీటిని ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే 200 గ్రాముల దాకా బెల్లం తురుము కూడా వేసుకోవాలి. అండ్ పావు కప్పు దాకా వాటర్ కూడా యాడ్ చేసుకొని పూర్తిగా దీన్ని తీగ పాకం వచ్చేదాకా కూడా మనము కలుపుతూనే ఉండాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే. కాసేపటి తర్వాత బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయి ఉంటుంది అనమాట. కరిగిపోయిన తర్వాత పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్ల దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాము. అండ్ మనకు పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక కప్పులోకి వాటర్ తీసుకొని అందులోకి ఇది స్పాచులాతో మనము ఒక 2-3 డ్రాప్స్ వేసినాం అనుకో, మనకు అక్కడే ఉండినట్టయితే డ్రాపే అలాగే ఉన్నట్టయితే మనకు పాకం వచ్చినట్టు అర్థమవుతుంది. లేదా కొంచెం పల్చగా ఉందనుకో ఇంకా కాసేపు ఉన్నించాలి. ఇప్పుడు చూడండి మనకైతే పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది పాకం. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడా అయితే వేసేసుకుందాం. ఈ వంట సోడా వేసిన తర్వాత మంచిగా పొంగుతుంది అనమాట పాకము. ఇలా పొంగిన తర్వాత ఒక నిమిషం పాటు మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పులను కూడా వేసేద్దాం. ఇవి వేసిన తర్వాత కూడా మనము లో ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలన్నమాట. ఒక నిమిషం పాటు మొత్తం పప్పులన్నీ కూడా పాకానికి బాగా పట్టేలాగా అంతా కూడా కలిపేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అది కూడా బటర్ పేపర్ కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కావచ్చు, రెడీగా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఆ బటర్ పేపర్ మీదకైతే మనము ఈ పుట్నాల పప్పులంతా కూడా పాకం అంతా కూడా మనము ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. మొత్తం అంతా చేసిన తర్వాత కొంచెం ఇంకా ఇది వేడిగా ఉన్నట్టుగానే మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలంతా కూడా. మరీ మందం కాకుండా అలానే పలుచగా కూడా కాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలా. ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం స్ప్రెడ్ చేయడం అంతా పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్నది ఏదైనా కప్పు కానీ లేదంటే ఒక చిన్న స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని ఈవెన్ గా మనం ఇలా సర్దేసుకున్నా కూడా చక్కగా మనకు ఈవెన్ గా అయితే బాగా వస్తుంది అనమాట ఈ పుట్నాల పప్పు పట్టి. చూడండి నేను ఇప్పుడు చిన్న కప్పు తీసుకొని ఈవెన్ గా సర్దేస్తున్నా. చూడండి ఇలా కొంచెం నొక్కినట్టయితే మనకు అంతా కూడా ఎక్కడ కూడా లావుగా పల్చగా లేకుండా ఈవెన్ గా మనకైతే బాగా వస్తుంది అనమాట. పట్టి అనేది ఈవెన్ గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా మనం అంటున్నట్టుగానే కాస్త చల్లబడ్డం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం పూర్తిగా అనుకున్న తర్వాత చాకు తీసుకొని మనం చిన్న ఘాట్లు అయితే పెట్టుకుందాం. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. అలా ఉన్నప్పుడే మనము చాకుతో కాస్త అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది బటర్ పేపర్ మీద వేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే తప్పకుండా పీసెస్ అయితే విరుగుతుంది. నో డౌట్, అందులో ఖచ్చితంగా అయితే కరెక్ట్ గానే విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఘాట్లు పెట్టుకుంటే చాలు. మనం చేత్తో అయినా కూడా వీటిని ముక్కలుగా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఈజీగా మనకైతే పేపర్ నుంచి, బటర్ పేపర్ నుంచి డివైడ్ అవుతున్నాయి. ఈజీగా చూడండి ముక్కలు ఎంత చక్కగా వస్తున్నాయి కదా. ఏమాత్రము ఇలా సాగినట్టు లేకుండా అండ్ పంటికి అతుక్కోకుండా చక్కగా నీట్గా ఎక్కడిదక్కడ ముక్క అయితే విరుగుతోంది కదా. సో చూసారు కదా ఎంత ఈజీగా, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే తక్కువ టైంలోనే మనము ఈ పుట్నాల పప్పు పట్టినైతే తయారు చేసుకోగలం. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు దీన్ని. అండ్ మనకి అర్జెంట్ గా కావాలనుకున్నట్టు తొందరగా చేసేసుకోవచ్చు మనం. సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. మనకి ఎందుకు ఆలస్యం, మీ దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి కదా పుట్నాల పప్పులు. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా కుదురుతుంది. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. Until then, bye. Thanks for watching.